జూలై 28, 29, 30 తారీఖులలో కన్య రాశి వారు మీ కథ పూర్తిగా మారబోతూ ఉంది. ఖచ్చితంగా ఈ నమ్మక ద్రోహి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. ఆ వ్యక్తికి దూరంగా ఉండండి. ఇంతకీ ఆ నమ్మక ద్రోహి ఎవరు? నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ఎందుకు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. కన్య రాశి వారు మీరు ఏ విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి? జూలై 28, 29, 30వ తారీఖులలో కన్య రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు, ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు మీ కథ మారుతుంది? అసలు ఆ నమ్మక ద్రోహి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరికైనా సరే ఎదుటి వ్యక్తులలో నుండి తప్పులు అనేవి మనం ఏదైనా చూపినప్పుడు, అంటే పూర్తిగా వారు చేసే ప్రతి పనికి తల ఊపినప్పుడే మనం మంచి వాళ్ళలా కనిపిస్తాము. అంటే ఎదుటి వ్యక్తులు ఏం చేసినా సరే చూస్తూ పోవాలి అంతే, అప్పుడే మంచి వాళ్ళం. ఒక్కసారి వారి తప్పులు ఇది తప్పు అని ధైర్యంగా వేలెత్తి చూపించడం మొదలుపెట్టినప్పుడు వారిలో ఉండేటటువంటి అసలైన కోణాలు అనేవి బయటకి వస్తూ ఉంటాయి. వారి మనస్సులో ఉండే మాటలు, వారి నిజస్వరూపం ఇదంతా కూడా బయటికి వస్తూ ఉంటుంది. అలానే వారి జీవితంలో మంచేదో చెడేదో వారే డిసైడ్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్‌లో వారు ఉంటారు. ఇలా మీరు ఎప్పుడైతే ప్రతికూలంగా వారు చేసే తప్పులు ఇది తప్పు అని వేలెత్తి చూపిస్తారో అప్పుడు వారికి మీరు తప్పుడు మనిషిలా కనిపిస్తారన్నమాట. అలానే వారు చేసే ప్రతి పని కూడా మీరు మంచిగా ఉంది లేదా సైలెంట్‌గా ఉండటం, వారు ఏది చేసినా ఓకే అని చెప్పటం ఇదే వారికి నచ్చుతుంది. కానీ అలాంటి వ్యక్తులతో ఎప్పటికైనా ప్రమాదమే. అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పటికైనా సరే ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు వీలైనంత మట్టుకి జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ జీవితంలో మీరు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తారు. అది చేసినప్పుడు మీకు పొరపాటు అనిపించకపోవచ్చు కానీ మళ్ళీ తిరిగి చూస్తే అది పొరపాటుగానే మారిపోతుంది. అలానే మీరు కాస్త అందంగా కూడా ఉంటారు. కాస్త కాదు చాలా అందంగా ఉంటారు. కన్య రాశి వారు అందానికి పెట్టిన పేరు అని చెప్పుకోవచ్చు. వీరు అందం అంటే కేవలం మనిషి రూపురేఖలే కాకుండా వీరి మాట తీరు కూడా అందంగా ఉంటుంది. ఆకర్షణీయంగా ఉంటుంది. వీరు ఏదైనా మాట్లాడితే కూడా చాలా ఆకర్షణీయంగా, అందంగా మాట్లాడుతూ ఉంటారు. వీరి మాట తీరుతో కూడా ఇతరులను ఆకట్టుకుంటూ ఉంటారన్నమాట. వీరు అంత గొప్ప మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు, మంచి మనుషులు కూడా. అలానే కన్య రాశి వారు మాట తీరు ఎంత స్మూత్‌గా ఉంటుందంటే వీరి బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. అంటే వీరు చూడ్డానికి చాలా నాజూగ్గా ఉంటారు. చూడటానికి చాలా అందంగా ఉంటారన్నమాట. అలాంటి వ్యక్తులు ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. ఈ కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎన్నో కష్టాలు, సమస్యలు, బాధలు ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. జీవితంలో ఎదుర్కోలేము అన్న ఘటనలు, ఊపిరి తీసుకోలేనన్ని బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా కన్య రాశి వారిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట.
కొన్ని బాధలు, కొన్ని సమస్యలు అనేవి చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. వారి ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు అనేవి చాలా ఉంటాయన్నమాట. ఎవరితో కూడా వారు చెప్పుకోలేరు. అలానే ఎవరితో కూడా వీరు చెప్పుకున్న ఇక వేస్ట్‌లే అనే విధంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ చాలామందికి చెప్పి, చెప్పి విసిగిపోయి ఉంటారు. అలా ఎంతోమందికి వీరి కష్టాలు చెప్పుకున్నప్పటికీ ఎలాంటి యూజ్ కూడా అనిపించదన్నమాట. దానివల్ల వీరు చాలా విసిగిపోయి మళ్ళీ ఎవరితో చెప్పడానికి కూడా ఇష్టపడరు. ఇక ఎంత కష్టమైనా మేమే అంటే మా సొంతంగానే ఎదుర్కోవాలి. ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు ఎదురైనా నేను కష్టపడి చేసుకుంటాను. కానీ ఇతరులకైతే నా సమస్యలను చెప్పను అని వీరు గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉంటారన్నమాట. అయితే కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలా చాలా సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కష్టాలనేవి ఎదురవుతూ ఉంటాయి. కన్య రాశి వారు మీరు మాత్రం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పొరపాటు పడకండి. అప్పుడే వీరు మంచివారు, వీరు చెడ్డవారు అని డిసైడ్ చేయకండి. వారి గురించి పూర్తిగా తెలుసుకోండి. మంచేంటి? చెడేంటి? అలానే చాలా ముందు జాగ్రత్తగా ఆలోచించండి. అలా మీరు ముందు జాగ్రత్తగా ఆలోచించి మంచి చెడుని తెలుసుకొని ముందడుగు వేయండి. అంతే తప్ప అంటే ఒకే విషయానికి, ఒకే పరిచయానికి, ఒకే మాటకి మంచివారు అని డిసైడ్ చేయటం, చెడ్డవారు అని డిసైడ్ చేయటం అలా చేయకండి. ఎందుకంటే ఒకే దానిలో ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి గురించి అర్థం అనేది అవ్వదన్నమాట. వారు మంచివారా? చెడ్డవారా? అలానే వారు ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నవారు అనేది అర్థం కాదు. ఒకవేళ మీరు మధ్యలో వారిని అలాంటి వాళ్ళని అర్థం చేసుకున్నా, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండటమే చాలా ఉత్తమం అన్నమాట. అలా కాకుండా మీరు ఇంకా కంటిన్యూ అవుతున్నారు అంటే, ఇంకా మీరు అంతకు మించినటువంటి తప్పు ఇంకొకటి లేదు అని గుర్తుపెట్టుకోండి. అలాంటి వ్యక్తులకి కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాంటి నమ్మక ద్రోహులను మీరు ఎప్పుడూ కూడా నమ్మొద్దు. ఒక వ్యక్తిలో నుండి తప్పుని అంటే తప్పు చేసిన వారిని ఇది తప్పు ఇలా చేయొద్దు అని చెప్పినా వినకుండా అదే తప్పు పదే పదే చేస్తున్నప్పుడు విసిగిపోయి ఆ వ్యక్తికి దూరంగా ఉన్నా లేదా ఆ వ్యక్తిని దూరం పెట్టాలి అని చూసినా ఇక వారి యొక్క నిజస్వరూపం అనేది బయటికి వస్తుందన్నమాట. అలాంటి వ్యక్తులు నమ్మక ద్రోహులు మీ జీవితంలో మీ చుట్టుపక్కలే ఉన్నారు. ఈరోజు మంచివారు అనిపించినటువంటి వ్యక్తులే రేపు ముంచేవారు, అంతకు మించి చెడ్డవారు లేరు అని కూడా అనిపిస్తుంది. అలా అనిపించినా సరే వారితో వ్యక్తపరచకుండా ఉండటం గొప్ప. అలాంటి గొప్పతనం అనేది ఈ రోజుల్లో మనుషులలో ఉంది అంటే అది పొరపాటు పడినట్టే. కాబట్టి వృషభ రాశి వారు మీ కన్య రాశి వారు మీరు ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మీరు మీరు గుడ్డిగా నమ్మి మీ యొక్క వ్యక్తిగత విషయాలను చెప్పుకోవటం వల్ల ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొంటారు. కన్య రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ మీ రహస్యాలను చెప్పుకోవద్దు కన్య రాశి వారు. అలానే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి వస్తాయి. మీ జీవితంలో మీరు ఏవైనా ఇదివరకు పొరపాట్లు చేసి ఉన్నా సరే కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాంటి నమ్మక ద్రోహులు ఎక్కడో ఉండరు. మీ పక్కనే ఉంటారు. అలానే ఒక్కసారి వారి గురించి ఇది తప్పు అని చెప్పి చూడండి. నెగెటివ్‌గా మాట్లాడి చూడండి. అప్పుడు అర్థమవుతుంది ఆ వ్యక్తి యొక్క అసలు రూపం అనేది. ఆ వ్యక్తి ఎలాంటి వారు అనేది అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక తెలుసుకున్నారు కదా కన్య రాశి వారు. నమ్మక ద్రోహులు మీ చుట్టూరే ఉండి మిమ్మల్ని బాధ పెట్టాలి అని చూస్తూ ఉన్నారు. మీ చుట్టుపక్కలే ఉన్నారు. వారు వారిని ఎలా గుర్తించాలి అంటే ఒక్కసారి వారిని అంటే మీరు టెస్ట్ చేసి చూడండి. ఏ రకంగా అయినా టెస్ట్ చేసి చూడండి అర్థమవుతుంది. అంతే తప్ప మరీ మంచి వారిని కూడా చెడ్డవారు అనటం కూడా పొరపాటే. కాబట్టి ఎవరు నమ్మక ద్రోహులు, ఎవరు మంచివారు అనేది ఒక్కసారి టెస్ట్ చేసి అంటే పరీక్షించి చూస్తేనే కదా అర్థమయ్యేది. సో, ఒకసారి పరీక్షించండి. అప్పుడు అర్థమవుతుంది. ఎవరు ఎలాంటి వారు అనేది కూడా. ఇక కన్య రాశి వారు తెలుసుకున్నారు కదా నమ్మక ద్రోహులు ఎవరు అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని